హలో అండి. ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చెప్పుకోబోతున్నామంటే, లక్ష్మీదేవి పాదముద్రలు దీపావళి రాత్రి ఇంటి ప్రవేశం ద్వారా అక్కడి నుంచి పూజ గది వరకు లక్ష్మీదేవి యొక్క చిన్న పాదముద్రలను గీయడం ద్వారా ఇంటికి సంపద మరియు శ్రేయస్సును ఆహ్వానిస్తుందని మనమందరూ నమ్ముతాం. అలాగే రేపు భీముని అమావాస్య కాబట్టి నారీమణులందరూ తన భర్త భీముని అంతటి బలిష్ఠుడిగా ఉండాలని తన భర్త కాళ్ళను పూజ చేసి పాద పూజ చేసి ఆ నీటిని తల మీద జల్లుకుంటారు. అలాగే పెళ్ళి కావలసిన కన్యలైతే భీముడు అంతటి భర్త రావాలని పూజ చేసుకోవచ్చు. అంతటి గొప్ప రోజు రేపు. అయితే రేపు లక్ష్మీదేవిని మనసారా ఆరాధిస్తే ఇలా పూజ గనక చేస్తే గనక 5గురికి లేదా 3గురికి అయితే ముత్తైదులకి తాంబూలాన్ని సమర్పించినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి అనేది మంచిగా రావడం జరుగుతుంది. వచ్చిన లక్ష్మి అనేది నిలవడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన